Hallelujah. God is good, and all the time God is good. Hallelujah. God is a good God, and every time He proves to be good. Hallelujah. We give you glory, Lord. Hallelujah. Thank you, Lord Jesus. Hallelujah. ఈ సాయంకాల సమయమందు మరి దేవుడు ఆయన చేసిన ప్రతి మేలులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. So we really thank the Lord. My word for each and every one of us, God redefines. Hallelujah. Praise the Lord. దేవుడు ఆయన He gives a new definition for us. Hallelujah. సో ఈ రాత్రికాల సమయం అందు దేవుడు నీతో నాతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. I hope I'm audible to each and every one of you. If there is any problem, please just chat in the chat box. Hallelujah. తండ్రి నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. అయా ఈ నూతనమైనటువంటి నాయన ప్రభా డిఫైనింగ్ Lord Father, time, Lord Father, because you redefined our time, Lord Father. You redefined our lives, Lord. You redefined, Lord, Rikaraba, Sandaralaraba, our worth and value, Lord Father. We're so grateful and thankful to you, Lord, my Master. అయా నీకే వందనాలు ప్రభా. యేసయ్యా ఇదిగో దేవా ఈ తరుణమందు ప్రభా నాతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నా తండ్రి. అయా ప్రతి బిడ్డ నాయన అయా నాయన చెవులు నాయన చొచ్చుకొని పోవాలా, ఆ హృదయాలు తాకాలన్న తండ్రి ప్రభా. అయా సంగమునకు ఆత్మ చెప్పు సంగతులను చెవిగల మేము వినగలుగుటకు సహాయము దయచేయమని వేడుకుంటూ చేరొచ్చిన ప్రతి బిడ్డను అయా నువ్వు జ్ఞాపకం చేసుకో. వాట్స్ ఎవర్ లార్డ్ మై మాస్టర్ సిచ్యువేషన్స్ దే హావ్ కమ్ విత్ ద లార్డ్, స్పీక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us, లార్డ్. యు లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us, లార్డ్, unconditionally, Lord. That's why, Lord Father, we lift up our hands to say you are great, Lord Father. నీలాగెవరు లేరని ప్రభా మేము ప్రకటిస్తూ అయా ఈ సమయాన్ని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నన్ను మరుపరుచుకొని నేనేం మాట్లాడలేను ప్రభా, నువ్వే మాట్లాడతావు, నువ్వే మాతో నాయనా ప్రభా. హల్లెలూయా. గాడ్ యు స్పీక్ టు us, లార్డ్ ఫాదర్. నాతో మాతో మాట్లాడమని ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయం అందు మరి దేవుడు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఈవినింగ్ వి కమ్ వి కమ్ రీడిఫైన్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. రియల్లీ నాకు ఆ మాటను దేవుడు అందించాడు. బికాజ్ ఐ వాజ్ లైక్ థింకింగ్ లైక్ దే విల్ బి సంథింగ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్. మరి దేవుడు ఏదో ఒకటి మాట్లాడతాడు అనేటువంటి విషయము నాకు తెలుసండి. అయితే సో దట్స్ వై ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్ టు you know give the rima word for this day. Hallelujah. Praise the Lord. So దేవుడు ఆయన మరి he is saying that he is redefining. Hallelujah. Praise the Lord. రాత్రికాల సమయమందు God wants you to understand that he is redefining each and every one of us. Hallelujah. What a wonderful God. ఈరోజు ప్రతిదానికి ఒక I always look at hallelujah. I always look at what is happening in natural, and I always try to compare that there's something reflection of it happening in the spiritual. మరి యొక్క ఆత్మీయముగా మరి మనము ఆ యొక్క మనం చూసేటువంటివి ఆత్మీయముగా మరి కొన్ని వివరాలు జరుగుతూ ఉంటాయి. ఇట్స్ లైక్ మిర్రర్ రిఫ్లెక్షన్ అనమాట. ఇక్కడ జరుగుతున్న ఆత్మీయంగా కూడా దేవుడు ఏదో చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో దిస్ ఈవినింగ్ మనం ఏమైందంటే ఈ యొక్క బైబిల్ స్టడీ కాకుండా బైబిల్ స్టడీని వెన్స్డే అనేది పెట్టుకొని ఈరోజు we have redefined this day. Hallelujah. Praise the Lord. We have redefined these moments as a fasting and deliverance. దాన్ని మళ్ళా రీడిఫైన్ చేసుకున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో దిస్ ఈవినింగ్ గాడ్ వాంట్స్ యూ టు అండర్స్టాండ్ దట్ వెన్ యూ కమ్ ఇన్ టు ద లార్డ్ హీ విల్ రీడిఫైన్ యూ. హల్లెలూయా. As Swapna, I came into the Lord. What God does is God is redefining me. Hallelujah. ఆయన ఏం చేస్తాడంటే దేవుడు చేతిలోకి వచ్చినప్పుడు ఇక ఏమాత్రము నేను ఆ పాత స్వప్నగా ఉండను, కానీ నేను ఒక నూతనమైన స్వప్నగా నేను ఉంటాను. నేను ఒక నూతన
కార్యముగా నేను ఉంటాను, నేను నూతన క్రియగా ఉంటాను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ ట్రైయింగ్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us దిస్ ఈవినింగ్. ఆయన చేతిలోకి వచ్చినప్పుడు అంట, నువ్వు పాత దానివిగా, నువ్వు ఆ పాత వాడివిగా ఉండవు కానీ యువర్ రీడిఫైన్డ్ నౌ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ రీతిగా దేవుడు ఆయన రీడిఫైన్ చేస్తాడు. రీడిఫైన్ చేసినప్పుడు రియలీ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్త్ యాడెడ్ టు ఇట్, దెర్ సో మచ్ ఆఫ్ మీనింగ్ యాడెడ్ టు ఇట్, దెర్ సో మచ్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ యాడెడ్ టు ఇట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమైతుందంటే దెర్ సో మచ్ ఆఫ్ బ్యూటీ యాడెడ్ టు ఇట్ యాజ్ వెల్. హల్లెలూయా. మన దేవుడు ఆయన ఎలాగూ చేస్తాడంటే, while I was like, trying to come to this prayer, come to this, I was thinking that what God does is, చాలా మంది ఏం చేస్తారంటే, what God does is 180 degrees టర్న్ అబౌట్, అంటే టర్న్ అరౌండ్ అనేది 180 డిగ్రీస్ చేస్తాడంటే, కొంతమంది వాళ్ళు తెలియక 360 డిగ్రీస్ అంటారు. 360 డిగ్రీస్ అంటే చూడండి, ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, 360 అంటే మళ్ళా తిరిగి ఇట్లా వచ్చేస్తుంది. దిస్ ఇస్ 360. అదే 180 అనుకోండి, ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వస్తుంది అనమాట. వింటా ఉన్నారు కదా. సో దిస్ డే హౌ గాడ్ డస్ ఇస్ లైక్ he turns around things for us. Hallelujah. He turns around tables for us. Hallelujah. He turns around situations for us. What exactly was like a horrible thing, now no more will become like a horrible thing, but it is like something very different we see. మరి ఆ హారిబుల్ గా ఉన్నటువంటి ఆ విషయాలు దేవుడు దాన్ని తిప్పివేసినప్పుడు అది చాలా మధురమైన విషయాలుగా కనపడతా ఉంటుంది. అందుకనే ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుడు అంట ఆయన బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాట్ ఆ డిఫరెన్స్, వాట్ ఆ కాంట్రాస్ట్. దానికి దీనికి ఎక్కడ సంబంధం ఉండదండి. బూడిద ఎక్కడుంది, పూదండ ఎక్కడున్నది. ఆ బూడిద అంటే అది అందరూ కూడా అది అంత బూడిద అంటే ఎప్పుడు వస్తుంది, ఏదైనా కాలి మొత్తం అయిపోయింది, బూడిద అయిపోయిందంటే అదంతా నాశనం అయిపోయింది. బూడిద అయిపోయిందంటే there's no more to it, there's nothing to it, you cannot do anything, that's just the ending of it. బూడిద అయిపోయిందండి, ఈ యొక్క కళలు బూడిద అయిపోయినాయి, అలాగనమాట. బూడిద అంటే ఇట్స్ జస్ట్ ద ఎండింగ్, ఇట్స్ జస్ట్ దట్స్ నథింగ్ దట్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. కానీ యేసు ప్రభు ఆయన చెప్తున్న ఏంటంటే, ఆ బూడిదనంట ఆయన పూదండగా ఆయన మార్చే దేవుడుగా ఉన్నాడు. ఈ బూడిదను ఆయన ఏం చేస్తాడంటే, హీ విల్ రీడిఫైన్ ఇట్. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఈ యొక్క వాటర్ ఉంటది, అయితే ఈ వాటర్ని వాళ్ళు ఏం చేస్తారంటే ప్యాకేజ్ చేస్తారు. వాటర్ని ప్యాకేజ్ చేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఆ వాటర్ను రకరకాలుగా వాళ్ళు దే కైండ్ ఆఫ్ బ్రింగ్ ఇట్ అవుట్ ఇన్ వేరియస్ ప్యాకెట్స్, వేరియస్ ప్యాకేజెస్. సో ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈ రాత్రికాల సమయం మందు నేను ఒక వ్యక్తితో నేను మాట్లాడతాను, ఇస్ లైక్ వెరీ క్లోజ్ టు మీ. ఆయన చాలా మంచి, వెరీ కార్డియల్ టు మీ, లైక్ వెరీ నైస్ పర్సన్. అయితే ఆయన ఏమైందంటే, మేమందరం కలిసి ఇక్కడ హైదరాబాద్లో పని చేస్తూ ఉన్నప్పుడు బాగా ఉండేవాళ్ళు. మేమంతా ఏం చేసాము, ఆ డివిజన్ టైంలో కొన్ని రోజులు విజయవాడ వెళ్ళి వర్క్ చేశాను కదా, ఆ టైంలో అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏదో మార్పు చెందినట్లుగా అనిపించినప్పుడు నేను వెళ్ళి అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు అలాగ మారిపోయినట్లుగా ఉన్నారు, మీరు ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో నీళ్ళంటే ఇక్కడ కూడా నీళ్ళే, పేరు మారదండి, ఆ యొక్క మీరు కూడా అలాగ మారకూడదు అని నేను ఊరికే ఫన్నీగా నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను ఏంటంటే, అక్కడ వ్యక్తి ఇక్కడికి వచ్చి వేరుగా ప్రవర్తిస్తా ఉన్నావు, నువ్వు అది మంచిది కాదు, నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తించాలా, యూ కెనాట్ రియలీ లైక్ బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ థింగ్స్, నా పక్కన వీళ్ళు ఉన్నారు, నా పక్కన వాళ్ళు ఉన్నారు, కాబట్టి నేను ఎట్లంటే అట్లా బిహేవ్ చేస్తానని అనుకోకూడదు కదా అనేటువంటి ఉద్దేశపూర్వకంగా మాట్లాడినటువంటి సందర్భం. సో ఈ రాత్రికాల సమయం మందు ఈ యొక్క వరల్డ్ ఏం చేస్తుందంటే, ఆ నీరు ఒకే నీరు, దిస్ బాటిల్ లైక్ దిస్ ద సేమ్ వాటర్ ఒక గ్లాస్లో ఇస్తారు, ఒక మురికి గిన్నెలో ఇవ్వచ్చు, లేకపోతే మంచిగా ప్యాకేజ్ చేసి దాన్ని మంచిగా ఒక బ్రాండ్ నేమ్ పెట్టి ఆ మంచి దానికి ఒక కలర్ఫుల్గా, ప్రైమరీ పిల్లలు వేస్తూ ఉంటారు మంచి కలర్స్, ఓకే, అలా కలర్ఫుల్గా చేసి దే కైండ్ ఆఫ్ లైక్ మార్కెట్ ఇట్ యాజ్ సంథింగ్ ఎల్స్.
వాళ్ళు యాక్చువల్ దాంట్లో ఉండేది నీరే. ఆ నీరేనండి అది. అదే నీరు, దానిలో స్వాభావికముగా ఏ మార్పు లేదు. అదే నీరు ఏమైతదంటే వీళ్ళేం జేస్తున్నారు, దే ట్రైయింగ్ టు మార్కెట్ ఇట్, దే ట్రైయింగ్ టు ప్రొజెక్ట్ ఇట్ యాస్ సంథింగ్ ఎల్స్. అది వేరేది లాగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ దాన్ని రకరకాల హంగులు దానికి చేకూర్చి ఈ నీళ్ళను అమ్ముతానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం గూడా బాటిల్ బట్టి చాలా సార్లు కొన్న అనేకమైన రోజులుంటాయి. పిల్లలు గూడా విసిగిస్తారు. ఆ బాటిల్ చాలా బావుంటే ఆ బాటిల్ కొనమని. సో దట్ ఈస్ హౌ దే డూ ఇట్. బట్ వెన్ వి డ్రింక్ ఇట్ వి విల్ బి వండరింగ్, ఐఎమ్ స్పెండింగ్ 100 రూపీస్ అండ్ ఇట్స్ జస్ట్ ద సేమ్ వాటర్. Even if you spend like 1 rupee, that's the same packet. The packet lo kuda water వస్తాయి. It's the same water. 1 rupee, same water you're drinking. 100 rupees, you're drinking the same water. But what makes the difference is that the way they package. ఇది వరల్డ్లీ సిస్టమ్ అన్నమాట. ఆ వ్యక్తిలో మార్పు ఏముండదు. ఆ వ్యక్తిలో ఏ మాత్రము కూడా మరి ఏమంటారు, ఇట్ ఈస్ నాట్, ఆ వ్యక్తి ఏ మాత్రం ఆ యొక్క రూపాంతరం ఏమి చెందుండడు. కానీ అదే వ్యక్తిని వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ లోకములో ఉన్నటువంటి వాళ్ళు ఆ వ్యక్తికి రకరకాల మేకప్ ఏదో ఒకటి వేసేసి, నో ఇతను ఇట్లా కాదు, ఆయన అట్లా అట్లా కాదు ఇట్లా, కానీ వాడు రకరకాలుగా మరి చెప్తూ ఉన్నప్పుడు వెన్ వి రియలీ రియలీ లుక్ టు ద ఇన్సైడ్, ఆ యొక్క బాటిల్ తీసి నీరు తాగినట్లుగా మనము గమనించినప్పుడు ఆ వ్యక్తిని సరిగ్గా మనము గమనిస్తే you would find that this is the same man, he hasn't changed. This is the same lady, she has not changed. But the thing that is changed is ఏమైందంటే ఆ పైన హంగులు మారిపోయినాయండి. చాలా సార్లు వాళ్ళు చెప్తా ఉంటారు ఈ యొక్క ఈ యొక్క లోకానుసారమైన స్టాండర్డ్ ఏందంటే అలాగు ఆ హంగులతో మారినప్పుడు వావ్ వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అని మాట్లాడతారు, వావ్ వాట్ ఏ చేంజ్ అని మాట్లాడుతూ ఉంటారు. బట్ బిబ్లికలీ బట్ బట్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈ రాత్రికాల సమయమందు యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ దిస్ నైట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ వావ్ అని ఎప్పుడు అంటామంటే నిజముగా ఆ వాటర్ లో దట్ టేస్ట్ ఈస్ లైక్ సంథింగ్ వెరీ గుడ్. ఆ వాటర్ లో నిజమైనటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇట్ డజంట్ హ్యావ్ టు బి ప్యాకేజ్డ్ ఇన్ ఎనీ వే, బట్ దట్ జస్ట్ వాటర్, హల్లెలూయా, ఆ యొక్క నీరు, ఆ యొక్క విలువ యాడ్ చేయబడినటువంటి నీరు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్, హల్లెలూయా, ఫర్ ద వరల్డ్ టు సీ, ఫర్ ద వరల్డ్ టు గ్లోరిఫై ద వన్ హూ కుడ్ మేక్ ద చేంజ్ ఇన్ దట్ వాటర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రాత్రికాల సమయం ముందు జాగ్రత్తగా వినండి. గాడ్ ఇస్ ట్రైయింగ్ టు టెల్ us about redefining. If God is saying that is going to redefine, hallelujah, that is going to happen to each and every one of us. God is going to redefine our situations. God is going to redefine our circumstances. God is going to redefine our lives. మునిపెన్నడున్నటువంటి ఉన్నట్టు రీతిగా కాకుండా ఆయన మన జీవితాన్ని ఆయన రీడిఫైన్ చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సో రిసీవ్ ఇట్ prophetically this night. Receive it. Hallelujah. May your lives be redefined from today onwards in the mighty name of Jesus. Hallelujah. So ఈ రాత్రికాల సమయంలో అర్థం చేసుకోనండి what God wants us to learn, what God wants us to understand, what is the heart of the Lord this night for each and every one of us. ఈ యొక్క లోకానుసారంగా మనం ఎన్ని రకరకాలుగా మార్పులు చెందినప్పటికి కూడా మేబీ లైక్ you change your hairstyle, you change your makeup, you change your way of dressing, it doesn't matter as long as your heart is the same, as long your heart is like ఇట్స్ డివైజింగ్ ఆల్ దోస్ వికెట్ ప్లాన్స్. ఈ రాత్రి కాల సమయమందు మనం అన్ని రకాలుగా అవుట్వర్డ్ గా మరి ఎంతో మారినప్పటికీ కూడా ఆ హృదయం ఇంకా వికెట్ గా ఉన్నప్పుడు హౌ కెన్ యూ సే దట్ ఓకే వావ్ అని మనం ఎలాగ చెప్తాము? హౌ కెన్ బి రియలీ సే దట్ దిస్ ఇస్ రైట్, రియలీ ఆ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ అని చెప్పలేము. అందుకనే దేవుడు చెప్తాడు కదా, మ్యాన్ లుకెత్ అట్ ద అవుట్వర్డ్ అపియరెన్స్ బట్ ఇట్ ఇస్ గాడ్ హూ లుకెత్ అట్ ద హార్ట్. హల్లెలూయా. మనుషుడంట ఆ పై రూపము చూస్తాడంటండి, మరి దేవుడు ఏం చూస్తాడు? ఆయన హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయమందు మన మంచి దేవుడు హస్ కమ్ టు రీడిఫైన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. ఎలాగూ చేస్తాడంటే ఆయన ప్యాకేజీలు అవసరం లేదు. వెన్ గాడ్ చేంజెస్ దట్ వాటర్, హల్లెలూయా, ఆ కానాను విందులో నీటిని ద్రాక్ష రసముగా మార్చినప్పుడు
వాళ్ళు ఒక పెద్ద కాస్ట్లీ బాటిల్లో వాళ్ళేం వేయలేదండి. దట్ హస్ జస్ట్ వాట్స్ గివెన్. ఏ యొక్క పాత్రలో సర్వ్ చేసి ఉన్నారో అదే పాత్రలో సర్వ్ చేశారు. కానీ బట్ దిస్ టైమ్ ద మాస్టర్ ఆఫ్ దట్ సెరమనీస్, ద మాస్టర్ ఆఫ్ ద మ్యారేజ్ వాస్ సేయింగ్, ఓ వావ్, ఎలాగు సాధ్యము, ఇది ఎలాగూ జరిగిందండి. ఏం మారలేదు. ఇట్ డింట్ యాడ్. నో, దేర్ వాజ్ నో మేకప్, దేర్ వాజ్ నో చేంజ్ ఇన్ హెయిర్ స్టైల్, దేర్ వాజ్ నథింగ్ చేంజ్ ఇన్ డ్రెస్. బట్ ఆ వ్యక్తిలో ఆ మార్పును చూసినప్పుడు పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ దిస్. ఈ యొక్క మార్పునకు మరి ఆ యొక్క ఒక 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 హస్తము, లేకపోతే ఈ యొక్క మార్పునకు చేసినటువంటి ఆ యొక్క వ్యక్తిని వారు ఎంతగానో వారు అప్రిషియేట్ చేస్తారు. హూ కుడ్ డూ దట్, హూ కుడ్ చేంజ్ లైఫ్స్, హూ కుడ్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్, ఇట్ ఇస్ నన్ అదర్ దాన్ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా దేవుడు మహిమ పరుచుకుంటాడండి. రాత్రికాల సమయమందు ట్రై టు అండర్స్టాండ్ దిస్. చాలా సార్లు మనుషులు దే గెట్ ద మెసేజ్ వెరీ రాంగ్. వాళ్ళు ఏం చేస్తుంటారంటే దే 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 కైండ్ ఆఫ్ లైక్ ఇంప్రూవైజ్ ఆన్ సో మెనీ థింగ్స్. దట్స్ వెరీ గుడ్. యూ దట్స్ కాల్డ్ గ్రూమింగ్ అంటారు. దాన్ని చక్కగా గ్రూమ్ అవ్వండి. దాంట్లో ఏం నేను ఎప్పుడు కూడా I won't really put you down, or I won't have any objections on that. I won't say that is bad. Grooming is good. అయితే కొంతమంది ఇప్పుడు ఒక వేరే కంట్రీకి వెళ్ళారనుకోండి, మంచిగా ఇంగ్లీష్ నేర్చుకుంటాను, దే విల్ బి గ్రూమ్డ్ వెల్. ఇట్ డజంట్ మీన్ దట్ దే హ్యావ్ చేంజ్డ్. ఒకవేళ ఇక్కడ నుంచి అమెరికాకో లండన్కో వెళ్ళినప్పుడు దేర్ లాంగ్వేజ్ చేంజెస్. హల్లెలూయా. ఆ యొక్క మాట్లాడే విధానం, దే కెన్ రియలీ స్పీక్ వెల్, దే నౌ నో టు కమ్యూనికేట్ వెల్, బికాస్ దే ఆర్ మీటింగ్ సో మెనీ అదర్ నేషనాలిటీస్. వేరే వేరే దేశస్తులను వారు కలిసినప్పుడు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లో వాళ్ళ భాష, వారి యొక్క ఆ యొక్క ఏమంటారు, వారి యొక్క ప్రవర్తన అంటే ఇన్ ద సెన్స్ లైక్ ద వే దే కండక్ట్ దెమ్ సెల్స్, ద వే దే బిహేవ్, ఇవంతా మారచ్చు. కానీ బట్ ఇఫ్ ద క్యారెక్టర్, హల్లెలూయా, ఇఫ్ దట్ వెరీ ఇన్సైడ్, ద వెరీ యువర్ సెల్ఫ్, నీవు అనేటువంటి ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క పర్సనాలిటీ, ఆ క్యారెక్టర్ మారినట్లయితే దిస్ నో చేంజ్. యూ కెనాట్ సే దట్స్ రీడిఫైన్డ్. సో ఈ రాత్రి కాల సమయమందు మరి దేవుడు ఎలాగు చేస్తాడనే మాటను మీరు గమనించుకోవాలి. సో ఐఎమ్ జస్ట్ trying to make you to understand that the world redefines people by looking at outside. ఈ రాత్రి కాల సమయమందు ఈ యొక్క లోకము ఆ వ్యక్తుల అవుట్ సైడ్ ను బట్టి రీడిఫైన్ చేస్తుంది. కానీ బట్ ఐఎమ్ టెలింగ్ యూ, అవర్ గాడ్ రీడిఫైన్స్ ద పర్సన్ ఫ్రమ్ ఇన్సైడ్. ఆ యొక్క వ్యక్తులను దేవుడు ఏం చేస్తుంటాడంటే ఆ యొక్క ఇన్సైడ్ లో ఆయన మార్చివేసే దేవుడుగా ఉంటాడు. ఏ రీతిగా అయితే ఆ యొక్క ద్రాక్ష రసము ఆ నీరు ద్రాక్ష రసముగా మార్చబడిందో, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈ ద్రాక్ష రసం మళ్ళా నీళ్ళగా మారలేదండి. ద వాటర్ బికేమ్ వైన్ అండ్ ఇట్ వాజ్ వెరీ టేస్టీ. ఎందుకంటే ఆ టేస్ట్ ఎలాగొచ్చిందంటే దేవుని యొక్క హస్తము ఆ యొక్క పనిలో ఉన్నది. కాబట్టి దిస్ ఇస్ హౌ గాడ్ వాంట్స్ టు రీడిఫైన్. ఈ రాత్రికాల సమయంలో మనం పాట పాడినట్లుగా, అయ్యా ఏ యొక్క రుచి లేనటువంటి మా జీవితాలు ప్రభా, ఆ యొక్క ఏ యొక్క ప్రత్యేకత లేనటువంటి మా జీవితాలు ప్రభా, బూడిదలాగున్నటువంటి ఆ జీవితాలను దేవుడు ఏం చేస్తానంటే గాడ్ విల్ రీడిఫైన్ దెమ్. హల్లెలూయా. ఆ యొక్క దేవుడు ఆయన చేతిలోకి తీసుకెళ్ళి హీ విల్ రీడిఫైన్. నౌ దట్ వాస్ నో మోర్ కాల్డ్ యాజ్ వాటర్. ఆ యొక్క కానాను విందులో జరిగినటువంటి ఆ పాట్ లో ఉన్నటువంటి ఆ నీళ్లు పోసినటువంటి ఆ యొక్క సాదృశ్యం మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఇంక ఎన్నటికి వాటర్ గా పిలవబడలేదండి. దట్ వాస్ కాల్డ్, హల్లెలూయా, ద వైన్, ఆ స్వీట్ వైన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది ఒక నార్మల్ గా ఏదో సాధారణముగా ఏదో ఒక ఏమంటారు, ఇట్ వాజ్ నాట్ లైక్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ కామన్. ఇట్ వాజ్ నాట్ కామన్. నౌ ఇట్ హెస్ బికమ్ ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. హల్లెలూయా. ఇట్ వాజ్ ద బెస్ట్ వైన్. అన్నిట్లో కూడా అప్పుడు వరకు మీరు సర్వ్ చేసిన వాటన్నిటికంటే కూడా బెస్ట్ వైన్, స్వీట్ వైన్ గా మారిపోయింది. రాత్రి కాల సమయమందు ట్రై టు అండర్స్టాండ్ దిస్. జాపనీస్ వాళ్ళ దగ్గర ఒక టెక్నిక్ ఉంటుందంటండి. జాపనీస్ దే హ్యావ్ అ టెక్నిక్. ఐ ఫర్గాట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద టెక్నిక్ ఇస్ కాల్డ్. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఆల్ ద టైమ్ దే ఆర్ ప్రిజర్వింగ్, హల్లెలూయా, ఆల్ ద టైమ్. మీరు లండన్ లో మీరు చూసినట్లయితే
నేను లండన్ అనగా నేను చాలా మోడర్న్‌గా ఉంటది అనుకున్నాను. కానీ ఎళ్లి చూస్తే ఎట్లుంటదంటే మీరేదైనా మిషన్ హాస్పిటల్స్ గానీ, లేకపోతే ఒక చర్చెస్ గానీ, లేకపోతే మిషన్ స్కూల్స్ చూస్తే ఎలాగుంటదో అట్లుంటది లండన్. ఐ వాస్ లైక్ వండరింగ్ వై ఈస్ ఇట్ లైక్ సో మచ్ లైక్ అ మిషన్ స్కూల్ అంటే, ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళొచ్చి కూడా వాళ్ళక్కడ కట్టడాలు కట్టారు. వాళ్ళెలాగున్నాయో, వాళ్ళ ఇల్లు ఎలాగున్నాయో, వారి యొక్క స్కూల్స్ ఎలాగున్నాయో అలాగనే వీళ్ళు కట్టున్నారు కాబట్టి అలాగా సిమిలర్‌గా రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి. సో, దే హావ్ కమ్ లాంగ్ టైమ్ బ్యాక్ దే హావ్ కన్‌స్ట్రక్టెడ్ అండ్ దే లెఫ్ట్ బట్ స్టిల్ లండన్ రిమైన్స్ ద సేమ్. అలాగే రిమైన్ అవుతా ఉంటది. 1880లో కట్టడాలుంటాయి అట్లానే. 1900 కట్టడాలు అట్లానే ఉంటాయి. వాళ్ళేం చేస్తుంటారంటే బాగలేకపోతే బాగలేనిదాన్ని బాగు చేస్తే ప్రిజర్వ్ చేస్తుంటారు గానీ, వారు దాన్ని పడవేయరండి. అది మొత్తం పడేసి తీసేసి ఒక కొత్తగా కట్టరు. ఆ ఉన్నదాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేస్తా ఉంటారు. అయితే ఈ యొక్క జాపనీస్‌లో వాళ్ళ టెక్నిక్ ఏం ఏం చేస్తుంటారంటే ఆహ్, ఇఫ్ సంథింగ్ ఈస్ బ్రోకెన్ లైక్ బ్రోకెన్ పాట్స్ ఏదైనా విరిగిపోయినటువంటి పాట్స్ ఉంటే గనక వాటినేం చేస్తుంటారంటే వాళ్ళంట వాళ్ళు బంగారము, వెండి తీసుకుంటారంట. ఆ కరిగించేసి ఆ పాట్స్ ఇరిగినటువంటి ఆ ముక్కలన్నీ దగ్గరకు చేరుస్తా ఉంటారంట. అయన్నీ పడిపోయిన ముక్కలన్నీ. ఏముందిలే ఈ పాట్ పగిలిపోయింది. ఈ విరిగిపోయిన పాట్ దేనికి పనికొస్తదని ఆ యొక్క ఆ యొక్క వ్యక్తులు బయట పడవేయలేదంటండి. ఆ పడవేయరంట. ఆ పాట్‌లో ఆ ముక్కలన్నీ తీసుకొనొచ్చి వాళ్ళేం చేస్తుంటారంటే ఈ యొక్క వెండి, బంగారం ఏసేసి ఆ మధ్యలో ఒకటొకటి అతికిస్తూ ఉంటారంట. అతికిచ్చి దాన్ని చాలా బ్యూటిఫుల్‌గా తయారు చేస్తారంట. నౌ వెన్ ద హోల్ థింగ్ ఈస్ రీమేడ్, when the pot is redefined now, hallelujah, praise the lord, ఆ ఒరిజినల్ పాట్ కంటే కూడా ఈ ఇరగగొట్టబడి అతకబడినటువంటి పాట్ చాలా అందంగా ఉంటదంట. నెక్స్ట్ చాలా విలువైనదిగా ఉంటదంట. ఎందుకంటే what they've added was the gold. Hallelujah, praise the lord. ఆ యొక్క మొక్కలను అతికించడానికి బంగారమును, ఆ మొక్కలను అతికించడానికి వెండిని వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి now it becomes more valuable, now it becomes more beautiful. Hallelujah, when people look at it. Hallelujah, that's called a special art. ఈ రాత్రికాల సమయమందు that is what God is going to do for each and every one of our lives. Hallelujah. Many times our life looks broken, many times our life looks like so useless. Many times we'll be thinking, what am I useful for? నేను దేనికి పనికిరాని దానను, నేను ఎందుకు పనికిరాని వాడను, ఎలాగో నా జీవితం ఎలాగుందని మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మన జీవితము దేవుడి చేతిలోకి వెళ్తుందో ఆ పనికిరాని పాత్రలను మనం పాడతాం. ప్రభా, అయా నాయనా, ప్రభా నాయనా, ఇదిగో అయా పనికిరాని పాత్రనని నువ్వు నన్ను పడవేయలేదు ప్రభా. నిజముగా దట్స్ వాట్ గాడ్ డస్ అండి. ఈ యొక్క విరిగిపోయినటువంటి హృదయాలు, ఈ పగిలినటువంటి జీవితాలు, ఎందుకు పనికిరాని జీవితాలను దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయ్యో నేను ఇలాగ బాధపడుతున్నాను, ఎన్నో విరిగిపోయిన పరిస్థితులు, ఎన్నో పగిలిపోయిన పరిస్థితులు, ఎన్నో నలిగిపోయిన పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే ఆ పాత్రను తీసుకొని, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, నౌ గాడ్ విల్ యాడ్ వన్ ఆఫ్టర్ ది అదర్, వన్ ఆఫ్టర్ ది అదర్, వన్ ఆఫ్టర్ ది అదర్, అండ్ దెన్ హీ విల్ సూద్ ఇట్. హల్లెలూయా. ఆయన గిలాదులో గుగిలముగా ఉన్నాడు. హీ విల్ బి దట్ ఆయింట్మెంట్ ఫర్ అస్. ఆయన ప్రతి ఒక్క బాధను, ప్రతి ఒక్క కన్నీటిని, ప్రతి ఒక్క వేదనను ఆయన తుడుస్తూ ఆయన మనల్ని తిరిగి కడుతూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అణగారిపోయినటువంటి ఆ పరిస్థితుల నుండి మెనీ టైమ్స్ పీపుల్ గో త్రూ సమ్ సిచ్యువేషన్స్ అండ్ దే ఆర్ బ్రోకెన్. ఎప్పుడైతే ఒక కఠినమైన పరిస్థితిలో నుంచి గుండా వెళ్తా ఉంటారో వారు విరగ్గొట్టబడినటువంటి పరిస్థితిలో ఉంటా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఆ బాధను, ఆ యొక్క గిల్ట్‌ను, ఆ యొక్క పరిస్థితులను ఆయన మార్చివేస్తూ ఆ యొక్క అతికించబడుతూ ఉంటాడు. వీఆర్ లైక్ వీఆర్ ఫిట్టెడ్ టుగెదర్ అగైన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం అలాగ బట్టర్లీ మరి పడిపోము గాని వీఆర్ ఫిట్టెడ్ బ్యాక్ టుగెదర్ విత్ ద హల్లెలూయా లవ్ ఆఫ్ గాడ్, విత్ ద పీస్ ఆఫ్ గాడ్. ఆ యొక్క వెండి బంగారం కలిపినట్టు కలిపి నౌ ద పాట్ బికమ్స్ మోర్ బ్యూటిఫుల్, ద పాట్ బికమ్స్ మోర్ వాల్యుబుల్. హల్లెలూయా, ట్రై టు అండర్స్టాండ్ దిస్. వెన్ యు ఆర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, హల్లెలూయా,
పగలగొట్టబడిన పాత్రనే, ఎందుకు పనికిరాని పాత్రనే. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నౌ హీ విల్ యాడ్ హిస్ వర్డ్ టు ఇట్. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన విలువను మార్చే దేవుడుగా ఉంటాడు. ఆయన విలువను వేసి అలాగనే వదిలిపెట్టి హీల్ మేక్ అస్ మోర్ బ్యూటిఫుల్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. గాడ్ విల్ గివ్ అస్ బ్యూటీ ఫర్ యాషెస్. బూడిదకు ప్రతిగా ఆయన పూదండను ఇస్తాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాట్ వాజ్ లైక్ ఏమంటారు, ఎందుకు అవసరం లేనటువంటి ఆ పాత్రలు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, నౌ దే కమ్, now they become the most wonderful, the most beautiful, the most valuable, hallelujah, person. Hallelujah, praise the lord. ఏ రాత్రి కాల సమయమందు దేవుడిలో ఉంటున్నటువంటి నువ్వు నేను, హల్లెలూయా, ఇది నీకు నాకు కల వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం. ఎవ్రీబడి హ్యాస్ గాట్ దిస్ వండర్ఫుల్ టెస్టిమనీ ఇన్ ద లార్డ్. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి, హల్లెలూయా, దేవుడు మనల్ని తీసుకొచ్చి, హల్లెలూయా, ఆయన విలువనిచ్చి ఆయన మారుస్తాడు. హల్లెలూయా. నాట్ ఓన్లీ దట్, దిస్ నైట్ గాడ్ ఇస్ ట్రైంగ్ టు సే దట్, హల్లెలూయా, నో మ్యాటర్ వాట్ వి ఆర్ ఫేసింగ్, నో మ్యాటర్ how difficult our situations are, no matter how critical our situations are. ఈ రాత్రి కాల సమయమందు God is telling that, hallelujah, he is going to redefine all that. అన్నిటిని కూడా ఆయన రీడిఫైన్ చేసేటప్పటికి ఎలాగుంటుందంటే ఇట్ విల్ బి లైక్ సో బ్యూటిఫుల్ అండ్ సో వండర్ఫుల్. ఐ జస్ట్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒకసారి ఏమైందంటే ఒక ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ హూ రోట్, వెదర్ ఐ వాజ్ రైటింగ్ ఆర్ సంబడి వాజ్ రైటింగ్. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎగ్జామ్లో క్వశ్చన్స్ దే హ్యావ్, ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ పేపర్. ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ పేపర్. ఆ పేపర్ తీసుకున్నప్పుడు యాక్చువల్లీ ఇనీషియలీ వాట్ దే సెడ్ ఇస్ లైక్ దేర్ ఆర్ అబౌట్ 10 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ రాయాలి అన్నారు. అయితే 10 క్వశ్చన్స్ రాసి ఆ 10 క్వశ్చన్స్కి 100 మార్కులు అంటే అందరు ఫెయిల్ అవుతారు. సో అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ మొదటిగా అలాగ సెట్ చేసి నౌ దే సెడ్ యూ కెన్ ఓన్లీ రైట్ 5 రాస్తే సరిపోతుంది, 5 చాయిస్ అని అలాగూ ఆ పేపర్ని మళ్ళా తిరిగి వారు ఏం చేశారంటే నూతనమైనటువంటి ఆంక్షలను పెట్టారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఏమైపోయింది, వాట్ వాజ్ లైక్ వెరీ డిఫికల్ట్, బికాస్ ఇఫ్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ నువ్వు రాయాలి. ఒకవేళ నెగటివ్ మార్కింగ్ కూడా ఉందనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా రాయాలి. రాసి మళ్ళీ నెగటివ్ మార్క్స్ వస్తే పాస్ కాలేరు వాళ్ళు. బట్ హియర్ ఇస్ ఎ న్యూ రూల్, హియర్ ఇస్ లైక్ ఎ న్యూ గైడ్లైన్స్ దట్ హాస్ కమ్, రీడిఫైనింగ్ ద హోల్ థింగ్, సేయింగ్ దాట్ 10లో 5 రాయండి, చాయిస్ 5 వదిలేయచ్చు అన్నప్పుడు ఆ టఫ్ సిచ్యువేషన్ ఏమైంది, నౌ ఇట్ హస్ బికమ్ వెరీ ఈజీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాట్ వాజ్ లైక్ వెరీ టఫ్, వాట్ వాజ్ లైక్ ఏ టైట్ కార్నర్, వాట్ వాజ్ లైక్ ఏదైతే ఒక ఒక ఏమంటారు బంధింపబడిన పరిస్థితో, ఒక టైట్ పరిస్థితో, లేకపోతే ఒక ఒక ముందుకు వెళ్ళలేని ఆ పరిస్థితిని నౌ గాడ్ when we give it unto the Lord, now God eases everything, now God redefines the whole thing, and it just becomes so easy for each and every one of us. Hallelujah. ఏ రీతిగా దేవుడి రాత్రి కాల సమయంలో God is telling, is redefining our situations, is redefining our circumstances, is redefining the very problems. హల్లెలూయా. వాటిని ఆయన మౌల్డ్ చేస్తున్నట్లుగా, హల్లెలూయా, ఆయన ఆ యొక్క చేతిలో పెట్టినప్పుడు God is going to redefine the everything. Not only that, not only our situations, but God is saying is redefining us. హల్లెలూయా, praise the Lord. దేవుడు ఆయన మనల్ని రీడిఫైన్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మన లైఫ్లో, మన వెరీ లైఫ్లో ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా మరి వచ్చినటువంటి వ్యక్తులు అనేకులు ఉంటారు. సో ద అదర్ డే ఐ వాజ్ లిస్నింగ్ టు అ వండర్ఫుల్ టెస్టిమనీ. అయితే ఆమె పరిస్థితి ఏంటంటే ఒక చిన్న ఒక పాప ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కొట్లాడుకుంటా ఉండటం చూసేదంట. ఎప్పుడు కొట్లాడుకుంటా చూస్తా ఉండి ఏమైందంటే వాళ్ళ మమ్మీ వెళ్ళి వాళ్ళ నాన్నని గన్ను పెట్టి షూట్ చేసిందంట. అయితే అలాగూ గన్ను పెట్టి ఫాదర్ వచ్చి వాళ్ళ మమ్మీని గన్ను పెట్టి షూట్ చేశాడు.
అలాగూ ఆమె చనిపోయింది. ఇప్పుడు ద గర్ల్ బికేమ్ ఈయన ఈ జైల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఏమో చనిపోయింది. ఈమె ఆర్ఫన్ అయిపోయింది. ఎలాగూ ఆమె ఒంటరిగా ఆమె లైఫ్ ఎలాగుండేదంటే ఆమె ఎవరిని కూడా క్షమించలేకపోయేది. బికాస్ ఆఫ్ ద ట్రామా దట్ షీ వెంట్ త్రూ. ఆమె భయంకరమైన పరిస్థితుల్లో ఆమె ఉన్నప్పుడు హల్లెలూయా, ఆమె ఇంకా చాలా చెడ్డగా తయారైపోయిందంటే, ఇంకా భయంకరంగా, ఇంకా ఘోరంగా. షీ వెంట్ ఇన్ టు సో మెనీ బ్యాడ్ థింగ్స్, బట్ హల్లెలూయా, వన్ డే షీ డిస్కవర్డ్ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమె ఎప్పుడైతే యేసు ప్రభులోకి వచ్చిందో ఆమె జీవితం అంతా మారిపోయిందండి. ఆ పగిలిపోయినటువంటి ఆ పాత్రను, ఆ యొక్క విరిగిపోయినటువంటి ఆ పాత్రను దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఒక అందమైన పాత్రగా ఆయన మలచి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హౌ వర్త్ నౌ. ఇప్పుడు ఆమె ఏమైంది? ఆమె దేవుళ్ళలోకి వచ్చాక నౌ షీఈ్ ఏబుల్ టు ప్రే ఫర్ సో మెనీ పీపుల్ who are going through such difficult situations. Now she's able to stand up and tell about the love of God. మన దేవుడు ఏ ఏ పరిస్థితినైనా మార్చగలుగుతాడు. మన దేవుడు ఏ వ్యక్తినైనా మార్చగలుగుతాడని ఆమె గొప్ప సాక్షిగా ఆమె నిలబడుతుంది. సో ఈ రాత్రి కాల సమయం I want to encourage somebody. I want to encourage people of God. Hallelujah. I want to encourage you all. You might be in a very tight corner. You might be in a very difficult situation. You might be going through some real problems of life, but I'm telling you there is a good news. Hallelujah. ఎప్పుడైతే నువ్వు ఆ పరిస్థితులు దేవుడికి అప్పగిస్తావో వాటన్నిటిని దేవుడు రీడిఫైన్ చేస్తాడు. నాట్ ఓన్లీ దట్, when you give your heart, when you give your life to God, God will redefine you. You are not what people have said. Hallelujah. You are now redefined. You are not what that old person is. Now you are redefined, more beautiful and more valuable in the sight of the Lord. Hallelujah. Praise the Lord. This is what God wants you to understand this day. God is a God who will redefine our lives. Hallelujah. Praise the Lord. ఈ రాత్రి కాల సమయమందు, no matter how failure it looks, no matter how failed it looks, hallelujah, ఈ రాత్రి కాలం, no matter how broken it looks, no matter how closed it looks, no matter how tight it looks, no matter మన పరిస్థితి ఏది అయినప్పటికి కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హల్లెలూయా, ఈ రాత్రి కాల సమయమందు ఏ పరిస్థితినైనా కానీ ఆ బూడిదలో నుంచి కూడా దేవుడు ఆయన మహిమను ప్రకటించగలిగిన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో లెట్స్ ఆల్ బి ఎంకరేజ్డ్, లెట్స్ ఆల్ బి థాంక్ఫుల్ టు గాడ్. ట్రై టు అండర్స్టాండ్, put your hand in on your heart and then say, no, I am not that old person. I am a redefined person. Hallelujah. I am a person of worth. I am a person of value. Hallelujah. I am made beautiful and wonderful by the hand of the Lord. Hallelujah, praise the Lord. ఈ రాత్రి కాల సమయం ముందు ఈ రీతిగా, నేను ఓడిపోయిన వ్యక్తిని కాదు, నేను నేను వర్త్లెస్ వ్యక్తిని కాదు, కానీ బట్ ఐఎమ్ ఆఫ్ వర్త్ in the hand of the Lord, because I am redefined. God has redefined my life. God has redefined my situations. Hallelujah. ఈ రాత్రి కాల సమయం అందు ఇరుకైన పరిస్థితుల నుంచి దేవుడు ఆయన బయటకు తీసుకొస్తాడు. Hallelujah. Praise the Lord. I'm telling you, ఒకరోజు I was telling, like, I always, I think I've shared my testimony quite a lot of times. Just to encourage you all, I'm saying it once again. ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను. ఏంటంటే, when I was going through very tight situations, ఒక భయంకరమైన టైట్ సిచ్యువేషన్స్లో నేను వెళుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఐ ఐ వాజ్ వన్, దే వాజ్ నో హోప్ ఎట్ ఆల్. ఇంకెందుకంటే నా యొక్క జీతం అంతా కూడా నేను ఈఎంఐ కట్టేస్తున్నాను. నాకు ఇంకా అసలు మనీ వచ్చే పరిస్థితే లేదు. ఎంత ఆలోచించిన, గోల్డ్ ఈజ్ ఆల్సో ఇన్ ద బ్యాంక్, మాకు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఐ హ్యావ్ నో అదర్ థింగ్స్ దట్ వేర్ ఐ కెన్ గెట్ మనీ ఫ్రమ్. ఇట్లాంటి పరిస్థితుల్లో డబ్బులు ఎక్కడ నుండి వచ్చే పరిస్థితి కానే కాదు. ఆయనను నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది విశ్వాసి యొక్క జీవితం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ రావు, డబ్బులు పుట్టే పరిస్థితి లేదు, కానీ నాకు అవసరత ఉన్నది ఈ టైట్. అందుకని నేను అంతసేపు అన్నా, ఇట్స్ అ వెరీ టైట్ సిచ్యువేషన్. ఈ టైట్ సిచ్యువేషన్ ఐ వాజ్ ప్రేయింగ్ అండ్ ఐ వాజ్ సరెండరింగ్ ద ఇష్యూ టు ద లార్డ్. దిస్ ఇస్ వాట్ గాడ్ డిడ్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఆశ్చర్య రీతిలో సూపర్ డూపర్గా శాలరీని పెంచేశాడు ఒకేసారి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎట్లా అంటే, మేము
బయట కూర్చొని మమ్మీ ఏంది ఇంత టైట్గా ఉన్నాము, ఏదన్నా ఒకటి కొనమంటే డబ్బులు లేవు, ఏదన్నా తీయమంటే డబ్బులు లేవు, ఎక్కడికైనా వెళ్దామంటే డబ్బులు. ఓ డబ్బులు వచ్చినప్పుడు చూద్దాం, ఇలాగ ఎన్ని ఆపేసి ఉండుంటాను. వాడు ఒక పుస్తకం తీసి రాస్తా ఉన్నాడు, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్. వీటన్నిటికి నేను ఖర్చు పెట్టాలా, మనం నెల నెల ఖర్చు పెట్టాలంటే ఎంత, అండ్ వి వాంట్ సంథింగ్ ఎక్స్ట్రా. ఇంకేంటి, ఊరికే ఈ ఖర్చులన్నీ పోవాలి, ఇవన్నీ కట్టాలి, ఇవన్నీ చేసాక కూడా కొంచెం డబ్బులు మన చేతిలో ఉండవు. ఐ వాంట్ సమ్ ఎక్స్ట్రా మనీ, జస్ట్ లెఫ్ట్ ఓవర్ ఎక్స్ట్రా మనీ కావాలి. ఎలాగూ వాడు అంత రాసినప్పుడు ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్, లార్డ్ యు హెల్ప్ మీ లైక్ దట్. ఏదైతే రాసున్నామో ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ మెట్ దట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ద వే ద పే వాజ్ ఇంక్రీస్డ్, ఇట్ వాజ్ వెరీ ఇంపాసిబుల్. మేము అసలు ఎట్ట వస్తాయి అనేది మాకు నమ్మకమే లేదండి. బట్ అంటే ఎందుకు, పే ఫిక్సేషన్ ఉంటుందని మాకు కూడా తెలుసు, హైక్ ఉంటుందని తెలుసు. కానీ ఎవ్రీ టైం ఎలాగ హైక్ అవుతుంది, ఒక నార్మల్గా హైక్ అయ్యేది అంతే. దట్స్ వాట్ వీ థాట్. ఓకే, ఒక నామినల్గా హైక్ అవుతుంది అనుకున్నాం. కానీ దట్ ఇయర్ వెన్ ఐ వాజ్ ఇన్ దట్ టైట్ కార్నర్, గాడ్ రీడిఫైన్డ్ మై పే ప్యాకేజ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. He made a new definition, he gave a new definition to my pay, and my pay was like super duper increase వచ్చేసింది. అంత చక్కగా మీట్ అవ్వగలుగుతున్నాను. ఇట్ వాస్ జస్ట్ లైక్ వెరీ ఈజీ. వాట్ వాజ్ వెరీ డిఫికల్ట్ చూడండి, అది నేను రీడిఫినిషన్ అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. బిడ్డ వచ్చి అది కొను మమ్మీ అంటే కష్టంగా కొనలేని పరిస్థితుల్లోనూ ఈ నుండి ఇప్పుడు కావాలా తీసుకో అనేటువంటి ఎంత వ్యత్యాసమైన పరిస్థితులు చూసారా మీరు. నేను వృధా ఖర్చు పెట్టమని నేనేం ఎంకరేజ్ చేయటం లేదు, కానీ బట్ ఫ్రమ్ ద టైట్ పొజిషన్ హౌ గాడ్ రీడిఫైన్స్ అవర్ లైఫ్, అవర్ సిచ్యువేషన్స్, అవర్ ప్రాబ్లమ్స్. Likewise, this night I want to encourage each and every one of us. ఇది ఒక prophetic. I was wondering what will God tell. ఈరోజు ఏది దేవుడు మాట్లాడతాడు, ఎందుకంటే ఐ సెడ్ లార్డ్, ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ దిస్ డే బికాస్ దిస్ ఈజ్ ఫాస్టింగ్ అండ్ డెలివరెన్స్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నువ్వు ఒక పేరు పెట్టావు ఈ ప్రార్థనకు, ఫాస్టింగ్ అండ్ డెలివరెన్స్. సో యూ జస్ట్ డూ లార్డ్ యువర్ వర్క్, ఐ విల్ జస్ట్ ఈల్ టు యూ అని నేను అనుకుంటూ నేను వస్తే, నేను ఎలాగో ప్రేయర్ వర్షిప్ క్లోజ్ చేస్తుండగా రీడిఫైనింగ్ అనే వర్డ్ ని దేవుడు అలాగ రిలీజ్ చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ గాడ్ హెస్ రిలీజ్డ్ ఇట్, హల్లెలూయా, మనం ఏమని చేసాం, హీ ఈస్ నాట్ ఓన్లీ అ ప్రామిస్ గివర్, హీ ఈస్ అ ప్రామిస్ కీపర్. హల్లెలూయా. ఉట్టి మాట ఇచ్చే దేవుడు కాదండి, నెరవేర్చే దేవుడు. సో సంబడీస్ లైఫ్ ఈస్ బీయింగ్ రీడిఫైన్డ్ దిస్ నైట్. సంబడీస్ pay is being redefined this night. Somebody's situation is being redefined this night. Somebody's life is being redefined this night. Hallelujah, praise the Lord. ఏ రాత్రి కాల సమయమందు బహుశా పనికి రాని పాత్రగా పాడవేస్తున్నారేమో. ద సేమ్ పారవేయబడిన ఆ పనికి రాని పాత్ర నౌ ఇట్స్ జస్ట్ గోయింగ్ టు బికమ్ లైక్ అ గ్లోరియస్, ఏమంటారు, ఆ గ్లోరియస్ వెజల్ గా దేవుడు, ఆయన తలగా దేవుడు నియమించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా వాట్ గాడ్ డస్, ఐఎమ్ టెలింగ్ యూ, ఐ హ్యావ్, ఏమంటారు, నేను ఈ యొక్క జీవిత కాలం అంతా చెప్పినా సరిపోదు. ఎందుకంటే ఎలాంటి వ్యక్తులను ఎలాగో పైకి తీసుకొస్తాడు. ఒక గొర్రెల కాపర్ని ఆయన రాజుగా చేస్తాడు. ఒక జైల్లో ఉన్న యోసేపును ప్రైమ్ మినిస్టర్ గా తీసుకొస్తాడు. ఆయన ఒక నార్మల్, ఏమంటారు, ఒక పెజెంట్ గర్ల్, షీ వాజ్ ఎస్తెర్, ఎస్తెర్ బికమ్స్ అ క్వీన్. ఇలాంటివి జరిగేది. దిస్ ఆర్ ఆల్ కాల్డ్ గాడ్స్ డెఫినిషన్ టు దట్ పర్సన్. హల్లెలూయా. దేవుడు అలాగూ అన్నిటిలాగా సేమ్ వాటర్ కానీ వేరే వేరే ప్యాకేజ్లు అట్లాంటి పనులు దేవుడు చేయడండి. ఆ యొక్క వ్యక్తిని, ఆ యొక్క వ్యక్తిలో ఆ యొక్క రుచిని మారుస్తాడు. ఆ వ్యక్తిలో క్వాలిటీ మారుస్తాడు దేవుడు. ఆ వ్యక్తిని చూసి ఇప్పుడు ఎలాగుంటుంది, ఒకప్పుడు అనిపించేటువంటి వ్యక్తులు, అబ్బా ఎంత బాగున్నారు కదా, వాళ్ళ మాట బాగుంది, వారి నడక బాగుంది, వారి తీరు బాగుంది అన్న రీతిగా ఆ వ్యక్తుల్ని మారుస్తాడు. హీ విల్ గివ్ అ న్యూ డెఫినేషన్ టు లైఫ్. హీ విల్ గివ్ ఎ న్యూ డెఫినేషన్, హల్లెలూయా, టు ద పర్సన్. ఐఎమ్ టెలింగ్ యూ, కొన్నిసార్లు లైఫ్ ఎలాగుంటుంది అంటే, ఏముందిలే జీవితం అంటారా లేదా, అన్నారా ఆ మాటను, ఏముందిలే, ఏముంది నా జీవితం అనేటువంటి ఆ లైఫ్ ని నౌ గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్ ఎ న్యూ డెఫినేషన్ టు యువర్ లైఫ్. హల్లెలూయా. ఎంత బాగుంది కదా లైఫ్.
life in God is enjoyable. Hallelujah, praise the Lord. అయ్యా నువ్వు ఉండగా నా లైఫ్ అంతా నేను చాలా బాగుంటుంది. I will enjoy the abundance of the life. So this is what God wants to do in your life. If you are ready, receive that redefinition, not only for your life but also for your situation, for everything you are expecting from God. నువ్వు అనుకోవద్దండి నీలా కాదు కానీ when you just give it to God, we don't know how God is going to do, but we understand is redefining. Hallelujah, praise Lord. చాలా కష్టమైన పరీక్షలు రాయాలేమో దాన్ని దేవుడు ఈజీ చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కరోనా టైంలో అవ్వలేదండి, 10th క్లాస్ పాస్ కాకుండానే 10th క్లాస్ పరీక్ష రాయకుండా పాస్ చేశాడు. ఇస్ దట్ నాట్ ఎ రీడెఫినిషన్? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ఏ కఠినమైన పరిస్థితి అయినా హి ఈస్ రీడిఫైనింగ్ టోటలీ. హల్లెలూయా, వీఆర్ బీయింగ్ రీడిఫైన్డ్ టోటలీ. బహుశా మనల్ని లెక్క లేకుండా చూస్తున్నారు. వీఆర్ రీడిఫైన్డ్. our situations are redefined in the name of Jesus. Receive it prophetically in the name of Jesus. Let us all pray. తండ్రి నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయమందు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి ప్రభా, ప్రొఫెటిక్ గా నువ్వు ఇచ్చిన ప్రభా, దట్ యు ఆర్ రీడిఫైనింగ్ అవర్ లైఫ్స్ లార్డ్ ఫాదర్. అయ్యా నా తండ్రి రాత్రికాల సమయంలో అనేకులు ప్రభా టైట్ పొజిషన్స్ ప్రభా, టైట్ కార్నర్స్ రా ప్రభా. అయ్యా ఈరోజు జరగకపోతే నెక్స్ట్ మా పరిస్థితులు ఘోరంగా ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఉన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, యు ఆర్ రీడిఫైనింగ్ దర్ సిచ్యువేషన్స్ లార్డ్. యు ఆర్ రీడిఫైనింగ్ దర్ సర్కమ్స్టాన్సెస్ లార్డ్. You're redefining the finances, Lord. You're redefining them, Lord, in the name of Jesus. Hallelujah. అయా నా తండ్రి, మా యొక్క వ్యక్తులు ప్రభా యేసయ్య, అయా మనుషులు చూసినప్పుడు అయా నా తండ్రి బయట చూస్తారు కానీ నువ్వు హృదయం చూసి ఆ హృదయాన్ని మారుస్తావు ప్రభా. అయా మా పరిస్థితులు లోపలికి నువ్వు వెళ్ళి నా తండ్రి ప్రతి ఒక్క అయా నా తండ్రి నా ఆస్పెక్ట్ నువ్వు మార్చే దేవుడుగా ఉన్నావు. నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయం అందు ప్రభా, we thank you for total transformation, Lord. We thank you for a brand new life, Lord. We thank you, Lord, for Lord redefining us, O Lord Father, as a Lord vessel of honor, vessel of beauty, vessel of glory for you, Lord Father. అయ్యా అయ్యా నాయన అందమైన పాత్రలుగా, విలువైన పాత్రలుగా, మహిమ కలిగిన పాత్రలుగా నాయన అయా మీరు మలచినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ రాత్రి కాల సమయంలో నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఏమిచ్చి నీ రుణము తీర్చలేము. ఎస్ లార్డ్, thank you God for protecting us. Thank you Lord for everything you're doing, you are about to do, Lord. You already have done for us, Lord Father. We give you glory, honor and praise in the mighty and matchless name of Jesus we pray. Amen and amen. Hallelujah. Praise the Lord. And now may the grace of our Lord and Savior Jesus Christ and the love of our Father and the true fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Surely goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. Amen. Praise the Lord. God bless you all.